సత్యనారాయణ స్వామి వారి యొక్క లీల ఆశ్చర్యకరమైనది. ఒక మహానుభావుడికి కలలో కనపడి, నేను రత్నగిరి కొండ మీద అంకుడు చెట్టు కింద ఉన్నాను, నన్ను ప్రతిష్ఠ చేయమని కలలో కనపడి చెప్పారు. రామరామాయణం బహద్దూరు వారని వారికి వారి స్నేహితుడు ప్రకాశరావు గారికి ఏకకాలమునందు కల్లోకి వచ్చారు. వస్తే రత్నగిరి కొండ ఎక్కడ ఉన్నది అని అప్పుడు వెతికారు. వెతికితే ఇప్పటికీ కూడా గ్రామదేవత ఒక ఆవిడుంది. ఆవిడ కొమరిగిరి పట్టణం నుంచి నడిచి వెళ్లి అక్కడ వెలిసింది. అమ్మవారు స్వయంగా నడుస్తూ వెళ్ళింది. అక్కడ అమ్మవారు అక్కడ ఉన్నది ఇప్పటికీ. ఆ రత్నగిరి కొండ ఎక్కడ ఉన్నది అంటే, అమ్మవారు ఉన్న కొండ రత్నగిరి కొండ అని ప్రకాశరావు గారు, ఆ రామరాయణం బహద్దూరు వారు ఇద్దరూ కలిసి కాగడాలు పట్టుకుని అప్పుడు కొండంతా పొదలు మధ్యాహ్నం వరకు వెతికి 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 ఇంకా వెతకలేక వేసారిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నారు. కూర్చుని క్రూర జంతువులు ఉంటాయని డప్పులు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. కూర్చుని, స్వామి నేనా నిన్ను వెతకడం? హనుమ వెతికితే సీతమ్మ కనపడిందా? నువ్వే అనుగ్రహించి మాకు కనపడాలి అన్నారు. అనేటప్పటికి ఆ చెట్టు కొమ్మలు ఇలా ఊగే, సూర్యకిరణాలు పడ్డాయి. పడేటప్పటికి అక్కడ కనబడ్డారు సత్యనారాయణ స్వామి వారు. ఆశ్చర్యపోయి సంతోషంతో ఆ చెట్టు కింద నుంచి స్వామిని తీసుకొచ్చారు. ఆ చెట్టు అంకుడు చెట్టు. అంకోల వృక్షానికో గమ్మత్తుంటుంది. చెట్టు పండు పండిపోయి తనంత తాను కింద పడిపోతుంది. పడిపోయిన తర్వాత బద్దలైపోగానే అందులో గింజలు మళ్ళీ టంగుని ఎగిరి చెట్టు అంటుకుంటాయి. అలా అంకుడు చెట్టు పరబ్రహ్మం. అంకు అన్న మాటలో అకారం విష్ణు స్వరూపం, కకార ఉకారములు బ్రహ్మ శివుడు. అందుకనే ఇప్పటికీ అన్నవర క్షేత్రంలో ఆ త్రిపాద్విభూతి మహాయంత్రం విష్ణు పంచాయతనంతో ఉంటుంది. లోపల మీరు ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణం చేస్తే లోపల సూర్యుడు, వినాయకుడు, అంబిక, పరమశివుడు ఉంటారు. ధ్వజస్తంభానికి పైన ఇటు పక్కన శంకరుడు ఉంటాడు. మధ్యలో ఇంతంత మీసాలు పెట్టుకుని ఆయన ఒక్కడే పురుషుడు. మిగిలిన వాళ్ళందరూ ఆయన్ని పొందాలి. రెండు మీసాల వాడు ఉంటాడు అక్కడ సత్యనారాయణ స్వామి. పక్కన అనంతలక్ష్మీ సమేతుడై ఉంటాడు. ఆయనకి వీర వెంకట సత్యనారాయణుడని పేరు. వీర అంటే దానవీర, ధర్మవీర, దయావీర, ఎన్ని వీరత్వములైనా ఆయన దగ్గర ఉన్నాయి. వెంకట మీరు తలుచుకున్నంత మాత్రం చేత మీ పాపాన్ని తీసేస్తాడు. సత్య మార్పు లేనటువంటి వాడు. నారాయణ అందరికీ కల్పతరువైనటువంటి వాడు, జీవులకు ఆశ్రయమైనటువంటి వాడు. ఆ శివకేశవుల భేదం ఉండదు. అందుకే తులసి పత్రితో పూజ, మారేడు దళంతో పూజ, రెండింటితోనూ ఏకకాలమునందు పూజ స్వామికి. అందుకని పక్కన శంకరుడితో ఒకే పీఠం మీద వెలిసి ఉంటాడు. అటువంటి సత్యనారాయణుడు ఉన్న ఈశ్వర తత్వము ఒక్కటే అని ప్రతిపాదించగలిగినటువంటి మహత్తరమైన స్వరూపం. ఆ స్వరూపం ఆ అంకోల వృక్షం ఎక్కడుండేదో తెలుసా అండి? ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారి క్షేత్ర పాలకుడైనటువంటి రామచంద్రమూర్తి గుడి ఉందే, ఆ గుడి పక్కనే కళ్యాణ మంటపం ఒకటి ఉంటుంది. ఆ కళ్యాణ మంటపం ఎక్కడుందో అంకోల వృక్షం అక్కడ ఉండేది. అక్కడ దొరికారు సత్యనారాయణ స్వామి వారు. అక్కడ దర్శనం ఇచ్చిన తర్వాత తీసుకెళ్లి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీకు ఒక రహస్యం చెప్తున్నాను. చాలా దూరంలో మీరు ఎక్కడ ఉండి సత్యనారాయణ స్వామి వారిని తలుచుకోండి, ఆ యంత్ర మహిమ చేత ఆయన వింటారు.